లేఖనం. సాంప్రదాయ లేఖన విధానంలోని దోషాలు. విద్యార్థులు చేతి కండరాలకు, వేళ్లకు తగిన ప్రాథమిక అభ్యసనం లేకుండానే అక్షరాలు దిద్దమనడం, పఠనంతో పాటు లేఖనం కూడా కలిపి నేర్పడం, పలకలపై అక్షరాలు ఒకటే దిద్దించడం. రాత నేర్పడం అనేది చాలా కష్టమైనటువంటి చర్య అని అన్నవారు రైబర్న్. విద్యార్థులు వేగంగా రాయడానికి ప్రాథమిక తరగతుల్లో ఈ అభ్యాసం ఉపకరిస్తుంది. అదే ఉక్తలేఖనం. విద్యార్థులు నిమిషానికి ఎన్ని పదాలు రాసే వేగాన్ని సంపాదించుకునేటట్లు ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి. 20 నుంచి 30 పదాలు, నిమిషానికి 20 నుంచి 30 పదాలు రాసే వేగాన్ని సంపాదించుకునేలాగా ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి. రాసేటప్పుడు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటంటే, మణికట్టు 42 డిగ్రీల కోణంలో వంగి రాసేటప్పుడు కలము బొటన వేలు చూపుడు వేలు మధ్య ఉంచి రాయాలి. ఈ బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ డిఎస్సిలో 2 టైమ్స్ వచ్చింది, టెట్లో 2 టైమ్స్ వచ్చింది. దోషరహిత లేఖనానికి దోహదపడేవి నిర్దిష్ట భాషణము, పఠనము. అక్షరాలు కోలగా రాయడము ఈ భాషకు నప్పదు. తెలుగు భాషకి అక్షరాలు కోలగా రాయడం నప్పదనమాట. తెలుగు రాతలో అందం రావాలి అంటే సాధించవలసినవి కౌశలాలు. పంక్తులు వంకరపోకుండా పంక్తికి పంక్తికి మధ్య దూరం సమంగా ఉండాలి. పదాల పరిమాణం పూసలు గుచ్చినట్లుగా ఒకే విధంగా ఉండాలి. పదాలు అక్షర గుచ్చాల్లాగా గుత్తులుగా కనబడాలి. ప్రతి పంక్తిలోని మొదటి అక్షరాలు చక్కని నిలువు గీతపై కనబడాలి. ఇక విరామ చిహ్నాలు. ఆంగ్ల ప్రభావం వల్ల కామ, చుక్క, ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం మొదలైనటువంటి విరామ చిహ్నాలుగా వాడుతున్నాము. తెలుగులో అంత అవసరం లేనివి కోలన్, సెమీకోలన్ గుర్తులు. విరామ చిహ్నాలు తెలుగులో ఎక్కువ అవసరం లేకపోవడానికి కారణం ఎందుకనగా అంటే, తెలుగులో వాక్యం ముగియడము లేక అసంపూర్తిగానో ఉంటుంది. కానీ ఇంగ్లీష్ లాగా అర్థత సంపూర్ణంగా ఉండదు. ఇక కాపీ రైటింగ్, ఒరవడి, మేలుబంతి, రచనా ప్రయోజనాలు. ఇక్కడ ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ రావడం వల్ల విద్యార్థి దస్తూరి బాగుపడుతుంది. దీనివల్ల విద్యార్థుల అక్షరాలు స్పష్టంగా, అందంగా, కుదురుగా వరుస క్రమంలో పంక్తుల్లో రాయడానికి అలవాటు పడతారు. పదానికి మధ్య వ్యవధానాన్ని గమనిస్తూ రాయటం వల్ల పద ప్రత్యయ విభాగాలను తెలుసుకుంటారు. విద్యార్థులు రాసే అక్షరాలు పరిమాణము ఒకే విధంగా ఉండడం కోసము మొదట జంట పంక్తుల్లో రాసేటప్పుడు అభ్యాసనం చేయించాలి. ఉన్నత ప్రాథమిక దశలో గీతలు లేని కాగితం మీద పంక్తులు వంకరపోకుండా రాసే అభ్యసనం ఇవ్వవచ్చు. ప్రతి అక్షరంలో కింద భాగం కింద పంక్తికి, పై భాగం పై పంక్తికి తగిలేటట్లుగా తలకట్లు మొదలైనవి పై గీతకు భాగంలోనే ఉండేటట్లు, ఒత్తులు మొదలైనవి కింద గీతకు భాగంలో ఉండేట్లుగా విద్యార్థుల చేత రాయించగలగాలి. వర్ణక్రమ దోషాల సవరణకి ఇది ఉపకరిస్తుంది. అంతేకాకుండా విరామ చిహ్నాల వాడుకని తెలుపుతుంది. నెక్స్ట్ ఉక్తలేఖనం. ఉక్తలేఖనం అంటే ఉక్త అంటే చెప్పిన, లేఖనం అంటే రాత అని అర్థం. ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు కానీ, వాక్యాలు కానీ విద్యార్థులు కేవలం ధ్వనులు వింటూ అక్షరాకృతులను జ్ఞప్తికి తెచ్చుకుంటూ పుస్తకం చూడకుండా రాయటం, అదే ఉక్తలేఖనం, డిక్టేషన్ అంటారు. ఇక ఉక్తలేఖనంలో గమనించవలసినటువంటి విషయాలు. విద్యార్థులందరూ రాయడానికి సంసిద్ధులుగా ఉన్నా తర్వాతనే చెప్పడం మొదలు పెట్టాలి. తరగతి స్థాయిని బట్టి ఒక్క వాగ్మతిలో ఎన్ని మాటలు చెబితే విని గుర్తుంచుకొని రాయగలరో అన్ని మాటలే ఒకసారి చెప్పాలి. ఉపాధ్యాయుడు చెప్పిన మాటలు విన్న తర్వాతనే రాయడం మొదలుపెట్టాలి.
ఒకవేళ ఏ విద్యార్థి అయినా కొంచెం వెనుకబడితే వినని లేదా గుర్తులేని మాటలకు కొంత చోటు విడిచిపెట్టి తర్వాత నుంచి శ్రద్ధగా రాయమని సూచించాలి. ఉక్త లేఖనాంశం ఉపాధ్యాయుడు చెప్పడం ద్వారా పూర్తయిన తర్వాత మరోసారి ఉపాధ్యాయుడు ఆ అంశం మొత్తం చదివి సరిగా రాశారో లేదో సరిచూసుకోవాలి. అప్పుడు మధ్యలో రాయకుండా విడిచిపెట్టినటువంటి 1-2 మాటలను వారు రాసుకోవడానికి అవకాశం కలుగుతుంది. విరామ చిహ్నాలను ఉపాధ్యాయుడు చెప్పకూడదు. ఉపాధ్యాయుని ఉచ్చారణను బట్టి, భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి. విద్యార్థులు చేసినటువంటి దోషాలను వ్యక్తిగతంగా సవరించవచ్చు. నల్లబల్లపై నిర్దిష్ట రూపాలను రాసి చూపించవచ్చు. దోష నివారణ: విద్యార్థి తప్పుగా రాసినటువంటి పదాన్ని ఎర్రసిరాతో గీత పెట్టి కానీ గుండ్రంగా చుట్టి కానీ సూచించి దానిపైన సరైన పదాన్ని వ్రాయాలి. దోషాలను భాషా క్రీడల ద్వారా సరిదిద్దుకునేలా చేయాలి. ఇంపోజిషన్ ఇవ్వరాదు. ఇక ఉక్త లేఖన ప్రయోజనాలు: